అందరికి నమస్కారం. నా పేరు ప్రణీత్ భగత్. నెక్స్ట్ లైవ్ సెషన్ విత్ హరిబాబు సార్ గారు మన ఛానల్లో 19th మే అంటే నెక్స్ట్ సండే సాయంత్రం 6:30 గంటలకి స్టార్ట్ అవుతుందండి. కాబట్టి టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఈ లైవ్ సెషన్లో పార్టిసిపేట్ చేసి మీకున్న సందేహాలు కావచ్చు, మీకున్న డౌట్స్ కావచ్చు, ఇంకేమైనా ప్రశ్నలు కనుక ఉంటే వాటన్నిటిని కామెంట్స్ రూపంలో అడిగి హరిబాబు సార్ గారి నుంచి వాటికి సమాధానాలు మీరు పొందొచ్చు. అండ్ ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. రైట్ సార్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు మొదటిసారిగా టెట్ రాసేవాళ్ళు, ఇప్పటికే టెట్ రాసి క్వాలిఫై కాని వాళ్ళు, ఇప్పుడు రాస్తున్నటువంటి డిఎస్సి అభ్యర్థులతో, అంటే ఎందుకంటే ఎప్పటి నుంచో చదువుతున్న డిఎస్సి అభ్యర్థులు ఉంటారు, వాళ్ళతో పోటీ పడగలరా? టెట్ డిఎస్సి రెండు ఒకేసారి చదవగలరా? ఇది క్వశ్చన్. దీనికి మీ సమాధానం ఏంటి సార్? ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు దాకా టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఇప్పుడు టెట్ రాస్తున్నారు కాబట్టి వాళ్ళు డిఎస్సికి పోటీ పడగలరా అని. ఇంకోటి, టెట్కి డిఎస్సికి ఒకేసారి చదవగలరా అని. సో మొదటి ప్రశ్నకు సమాధానం, డిఎస్సి అభ్యర్థులతో పోటీ పడగలరా ఇప్పుడు టెట్ రాస్తున్న వాళ్ళంటే, పోటీ పడడం కాదు, జాబ్ కూడా సంపాదించవచ్చు. ఇకపోతే టెట్కి డిఎస్సికి మరి ఎలా? ఎందుకంటే కేవలం వాళ్ళకి టెట్కే ప్రిపేర్ అవుతూ ఉంటే మరి డిఎస్సికి టెట్కి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి, కేవలం డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి, మరి ఈ క్రమంలో టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది మీ క్వశ్చన్. అయితే ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం టెట్కి ప్రిపేర్ అవుతున్నప్పుడే డిఎస్సి సిలబస్లో ఉన్నటువంటి 60 మార్కులు, అంటే కంటెంట్ అండ్ మెథడాలజీ, ఈ కంటెంట్ అండ్ మెథడాలజీలో డిఎస్సిలో మనకి 60 మార్కులకు ఉంది. అవే కంటెంట్ అండ్ డిఎస్సి టెట్లో కూడా 60 మార్కులకు ఉంది. సో ఈ 60 మార్కులకి ఏదైతే ఉందో ఈ కంటెంట్ డిఎస్సి, దీని మీద బాగా దృష్టి పెట్టాలి. వీళ్ళు టెట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడే డిఎస్సి లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఏదో టెట్కి ప్రిపేర్ అవుతున్నాం అని కాకుండా, ఎందుకంటే 60 మార్కులు వస్తాయి ఇక్కడ డిఎస్సిలో. వీళ్ళు ఏదైతే టెట్ కోసం 60 మార్కులు చదువుతున్నారో, డిఎస్సిలో కూడా 60 మార్కులకి ఆ 2 సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ఈ 2 సబ్జెక్టులని చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి టెట్ అభ్యర్థులు. టెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా, అంటే మనకి చాప్టర్ వైజ్ వాళ్ళు ప్రాక్టీస్ చేయడం కావచ్చు, కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం కావచ్చు, ఎదర్ ఇన్ కంటెంట్ కావచ్చు అండ్ మెథడాలజీలో కావచ్చు. సో ఈ రెండింటిని బాగా థరోగా చదవాలి. వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం 150 మార్కుల్లో 60 మార్కులకే ఉన్నప్పటికీ కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సింది ఈ రెండింటికే టెట్ అభ్యర్థులు. కంటెంట్ అండ్ మెథడాలజీకి బాగా టైం స్పెండ్ చేసినట్లయితే తర్వాత వాళ్ళకి డిఎస్సికి వచ్చేసరికి, ఇప్పుడు టెట్ క్వాలిఫై అయ్యి తర్వాత డిఎస్సికి వచ్చేసరికి వాళ్ళకి కేవలం 20 మార్కులు అయినటువంటి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఇవి మాత్రమే అదనంగా చదవాల్సి ఉంటుంది. సో వాళ్ళు వన్స్ టెట్ రాసిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్ రాసే లోపు వాళ్ళకున్న టైంలో ఆల్రెడీ కంటెంట్ అండ్ మెథడాలజీ చదివి ఉంటారు కాబట్టి మిగతా ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ని వాళ్ళు కవర్ చేయొచ్చు వాళ్ళకున్న టైంలో. తద్వారా వాళ్ళు డిఎస్సి అభ్యర్థులకు కూడా చాలా గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి టెట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడే వాళ్ళు కంటెంట్ అండ్ మెథడాలజీని చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి. ఈ రెండింటికి వాళ్ళు కేటాయించేటువంటి టైం కూడా చాలా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు 60 మార్కులకే టెట్లే వస్తున్నాయి కదా అని చెప్పేసి నేను తక్కువ టైం స్పెండ్ చేస్తాను, మిగతా 90 మార్కులకి నేను అదనంగా ఇస్తానంటే అప్పుడు ఇక్కడ తర్వాత డిఎస్సికి వాళ్ళు సరిగ్గా రివిజన్స్ చేయలేరు, నష్టపోతారు. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళకి ఈ కంటెంట్ అండ్ మెథడాలజీ ఏదైతే ఉందో టెట్లో సిలబస్, అది మనకి టెక్స్ట్ బుక్స్ నుంచే వస్తుంది. కంటెంట్ అయినా మెథడాలజీ అయినా, మెథడాలజీ అయితే మన అకాడమిక్ బుక్ కావచ్చు, కంటెంట్ అయితే మన ఎస్సీఆర్టీ బుక్స్ నుంచి కావచ్చు. సో బిట్స్ కూడా ఎగ్జాక్ట్లీ ఎక్కడి నుంచి వస్తాయని తెలుసు కాబట్టి అక్కడ వాళ్ళ మార్క్స్ కూడా ఎక్కువగా కోల్పోవడానికి వీలు ఉండదు టెట్లో. అంటే మనం పడే కష్టానికి ఫలితం వస్తుంది, చదివితే కష్టపడితే దానికి ఫలితం వస్తుంది. కాబట్టి కంటెంట్ అండ్ మెథడాలజీకి వాళ్ళకు బాగా టైం కేటాయించి కాన్సెప్ట్స్ని బాగా అవగాహన చేసుకుంటూ చదువుతూ, అందులో కాన్సెప్ట్స్తో పాటు డాటాను కూడా బాగా చదివి వీళ్ళని ఎక్కువగా రివిజన్స్ ఇవ్వాలి వీటికి, నెంబర్ 1. నెంబర్ 2, మిగతా మనకి లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీషు, తెలుగు అండ్ సైకాలజీ, ఈ 90 మార్కులు ఉన్నాయో వీటిని కూడా ఎంతో కొంత టచ్ చేయాలి వాళ్ళు టెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. పూర్తిగా కంటెంట్ అండ్ మెథడ్ని పట్టుకొని మిగతా 90 మార్కులు వదిలేస్తే మొదటిగా మోసం వస్తుంది. ఎందుకంటే క్వాలిఫై కాకపోతే జనరల్ అభ్యర్థులకు 90 మార్కులు, ఓబీసీలో 75,
ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్లో మనకి 60 మార్కులు రాకపోయినట్లయితే అప్పుడు మొదటికే మోసం వస్తుంది, డిఎస్సికి కూడా అర్హత లేకుండా పోతుంది. అందుకని కంటెంట్ అండ్ మెథడ్కి వీలైనంత ఎక్కువ టైం స్పెండ్ చేయడంతో పాటు రిమైనింగ్ ఇంగ్లీష్, సైకాలజీ, అదేవిధంగా తెలుగుకు కూడా టైంని కేటాయించడం వల్ల, వాటిలో ముఖ్యమైనటువంటి అంశాలను చదవడం వల్ల వాటిలో కూడా ఎంతో కొంత స్కోర్ తెచ్చుకోవచ్చు. వల్ల కనీసం క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మనకి తక్కువ టైం ఉన్నప్పుడు ఎక్కువ మార్కులు కోసం మనం టార్గెట్ చేస్తే మంచిదే. కాకపోతే టెట్కి డిఎస్సికి మధ్య తక్కువ టైం ఉన్నప్పుడు టెట్లో మీకు ఎక్కువ మార్కులు వచ్చినా సరే, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీరు టెట్లో ఎక్కువ మార్కుల కోసం టార్గెట్ చేస్తున్నారు, జూలైలో డిఎస్సి ఉంది. సో ఇప్పుడు మీరు కంటెంట్తో పాటు మెథడాలజీతో పాటు జీకే, కరెంట్ అఫైర్స్ అండ్ తెలుగు కూడా చాలా థరోగా చదువుతారు. అవి థరోగా చదవడం వల్ల కంటెంట్ అండ్ మెథడాలజీకి తక్కువ టైం స్పెండ్ చేశారనుకోండి, నెక్స్ట్ జూలై 17 నుంచి మనకు డిఎస్సి ఉంది కాబట్టి అప్పుడు మళ్ళీ మీకు దీనికి టైం సరిపోకపోవచ్చు. అందుకే ఆ టైం బ్యాలెన్స్డ్గా చదవాలి. ఇంత టైం కేటాయించండి అని నేను చెప్పను, కానీ మీకున్నటువంటి మీ సామర్థ్యాలకు అనుగుణంగా కంటెంట్ అండ్ మెథడ్కి ఎక్కువ టైం స్పెండ్ చేసి మిగతా టైంలో కూడా వీలైనంతగా మనకి లాంగ్వేజ్ ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, సైకాలజీకి కూడా బ్యాలెన్స్డ్గా టైం కేటాయించుకున్నట్లయితే అందులో కూడా ఎన్నో కొన్ని మంచి మార్కులు వస్తాయి. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ తీసుకున్నారనుకోండి, ఇంగ్లీష్లోంచి మనకి టెన్సెస్ కావచ్చు, లేకపోతే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్, ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇలాంటివి మనకి తెలుగులో ఉంటాయి. అంటే తెలుగులో అండ్ ఇంగ్లీష్లో కూడా సేమ్ ఉంటాయి. ఇప్పుడు మనకి డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే తెలుగులో ప్రత్యక్ష పరోక్ష వాక్యం, కర్తర వాక్యం, కర్మణ వాక్యం అంటాం తెలుగులో, అదే మనకి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. సామాన్య, సంయుక్త, సంశిష్ట వాక్యాలు అంటాం, అదే మనకి సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఇలా అదేవిధంగా టెన్సెస్ కావచ్చు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, ఇలా కొంచెం ఈజీగా ఉండేటువంటి టాపిక్స్. అంటే ఈజీ అని చెప్పను నేను, ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తికి అవే కష్టంగా అనిపించవచ్చు కూడా. సో అలాంటి అంటే మనం తెలుగు అభ్యర్థులు కూడా చాలామంది ఉంటారు కాబట్టి తెలుగుతో కంపేర్ చేసుకోవడం వల్ల ఈ కాన్సెప్ట్ని కూడా కొంచెం ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు టెన్సెస్ ఉన్నాయి, అది మనకి కాలాలు అంటాం మనకు తెలుగులో. ఆ విధంగా కొంచెం లింక్ చేసుకొని చదవడం వల్ల ఇంగ్లీష్ని కూడా కష్టంగా భావించేటువంటి అభ్యర్థులు కూడా కొంచెం ఈజీగా ఇంగ్లీష్లో కొన్ని మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ ఆ ఇంగ్లీష్లో కూడా మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇంగ్లీష్లో కూడా కనీసం 50% మార్కులు, అంటే 30 మార్కులకి మనకి ప్రశ్నలు ఇంగ్లీష్లో అడిగితే కనీసం తక్కువలో తక్కువ ఒక 15 తెచ్చుకునేట్టుగా, 15 నుంచి 20 వరకు తెచ్చుకోవచ్చు. ఈజీగా ఉండేటువంటి టాపిక్స్ని మనం చదవడం, ఖచ్చితంగా వచ్చేటువంటి అప్పుడు యాంటోనిమ్స్, సినోనిమ్స్ అని అడుగుతాడు. అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. వాటి కోసం మీరు ఎన్ని డిక్షనరీలు చదివినా సరే అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు మీరు చెప్పలేకపోవచ్చు. కానీ ఇంతకుముందు నేను చెప్పినటువంటి టాపిక్స్ చదివితే ఖచ్చితంగా ఆ టాపిక్ని మీరు కాన్సెప్ట్ వైజ్గా అర్థం చేసుకొని చదివితే ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి ఆ విధంగా కొంచెం తెలివిగా మనం ఉపయోగించి చదివినాం అనుకోండి, మీకు కష్టం అనిపించేటువంటి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో కూడా మనం ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు, వీలైనన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. అదేవిధంగా సైకాలజీలో కూడా మనకి కొన్ని ఇప్పుడు పెరుగుదల, వికాసం అనేటువంటి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి టాపిక్ ఉంటుంది. అదేవిధంగా లెర్నింగ్ థియరీస్, అభ్యసన సిద్ధాంతాలు అంటాం. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిలోంచి మనకి ఖచ్చితంగా ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. సో కాన్సెప్ట్స్ ఓరియంటెడ్గా మనం అలా ఎక్కువ ప్రశ్నలు అడిగేటువంటి టాపిక్స్ని మనం బాగా చదివామనుకోండి, వాటిలోంచి కూడా మనం కనీసం 15 నుంచి ఒక 20 మార్కులు తెచ్చుకోవచ్చు. సైకాలజీలో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు. సో మనం ఒక 20 మార్కులు తెచ్చుకుంటే ఒక్కో దాంట్లో అక్కడే 40 మార్కులు వస్తాయి. అక్కడ ఒక 40 మార్కులు తెచ్చుకొని ఇక్కడ మనం ఇక్కడ ఒక 50 మార్కులు తెచ్చుకున్నట్లయితే 50 నుంచి 50, 40, 90 మార్కులు వస్తాయి. ఇకపోతే తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్లో మనకి లిటరేచరు వాటి మీద పట్టుంటే ఎక్కువ మార్కులు వస్తాయి. ఒకవేళ వాటిలో మనకు అవగాహన లేకపోతే మనకు పారాగ్రాఫ్లు వస్తాయి ఈజీగా. ఎట్లా లేదన్నా దాంట్లో కూడా మనం ఒక 15 నుంచి 20 మార్కులు తెచ్చుకుంటే మీరు మనకి కంటెంట్ అండ్ మెథడాలజీ మీద దృష్టి పెట్టి బాగా చదివి కూడా 100 మార్కుల పైన తెచ్చుకోవచ్చు టెట్లో. లేదు ఒక రకంగా ఇంగ్లీష్ అండ్ సైకాలజీలో మనం 20 మార్కులు కాకుండా ఇంకా తగ్గినాయి అనుకోండి, అక్కడ ఒక 5, ఇక్కడ ఒక 5 తగ్గినాయండి, ఒక 15 మార్కులు తగ్గినాయి అనుకోండి, ఒక 15 మార్కులు తగ్గినా సరే మనం ఇంచుమించుగా 90 పైన తెచ్చుకోవచ్చు. ఇంకా తగ్గిన అధమ పక్షంలో ఇంకా తగ్గినా సరే, తక్కువ వచ్చినా సరే కేటగిరీ వారీగా ఓపెన్ కేటగిరీలో 90 చిల్లర, అదేవిధంగా ఓబీసీలో 75, మిగతా కేటగిరీలో 60 చేంజ్ కూడా తెచ్చుకోవచ్చు. మనం అధమ పక్షంలో మనం కొంచెం ప్లాన్డ్గా చదివితే, మనం బాగా ఇంకా పకడ్బందీగా చదివితే, మీరు సీరియస్గా డిఎస్సిలో ఉన్నటువంటి కంటెంట్ అండ్ మెథడాలజీని మీరు సీరియస్గా చదివి
మిగతా ఇంగ్లీష్, సైకాలజీ, తెలుగు వాటిని అవసరమైనంత మేర చదివినట్లయితే మీరు 110 మార్కుల వరకు కూడా తెచ్చుకోవచ్చు అని చెప్తున్నాను. మీరు సీరియస్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రిపేర్ అవుతూ టెట్కి కూడా అవసరమైనంత మేర చదివినా కూడా 110 మార్కుల పైన తెచ్చుకోవచ్చు. లేదు అంటే అధమ పక్షంలో కనీసం క్వాలిఫై అయినా కావచ్చు. సో క్వాలిఫై అవ్వడం అంటే క్వాలిఫై అయ్యేటువంటి మార్కులు మనం టార్గెట్ చేస్తే ఎప్పుడు కూడా అది రిస్క్లో ఉంటుంది. ఇప్పుడు టెట్లో నేను 90 మార్కులు తెచ్చుకోవాలని మీరు టార్గెట్ చేసి 75, 60 ఇట్లా కేటగిరీ వారీగా మీకు అర్హత మార్కులు ఏవైతే ఉన్నాయో అంతవరకు మీరు టార్గెట్ చేస్తే అన్ని మార్కులు రాకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు. ఎప్పుడైనా ఎక్కువ టార్గెట్ చేయాలి ఎప్పుడు కూడా. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మన కంటెంట్ అండ్ మెథడాలజీ ఉంది. కంటెంట్ అండ్ మెథడాలజీలో తక్కువలో తక్కువ 50 మార్కులు రావాలి టెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడే. సో 50 మార్కులు అంటే అది అది తెచ్చుకోవచ్చు అండ్ అది ఖచ్చితంగా రావాలనే టార్గెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే డిఎస్సికి మళ్ళీ మీకు అదే సిలబస్ ఉంది కాబట్టి అక్కడ 50 మార్కులు టార్గెట్ చేసి మిగతా ప్రతి సబ్జెక్టులు కూడా ఒక 20 టార్గెట్ చేశారనుకోండి, అక్కడ 60 మార్కులు అంటే 110 మార్కులు మనం తెచ్చుకోవచ్చు. ఒకవేళ అన్ని అనుకోకుండా ఒకవేళ ఒక 15 మార్కులు తగ్గినా సరే 95 మార్కులు అయితే వస్తాయి. సో ఆ రకంగా మనం టార్గెట్ పెట్టుకొని చదివి ముఖ్యంగా డిఎస్సికి మనకు అవసరమైనటువంటి కంటెంట్ అండ్ మెథడాలజీ మనం బాగా దృష్టి పెడితే దాంట్లో బాగా అవగాహన తెచ్చుకుంటే మార్కులతో పాటు టెట్లో మార్కులతో పాటు మంచిగా కమాండ్ తెచ్చుకున్నాం అనుకోండి, డిఎస్సికి కూడా మంచి పోటీ అవుతాం. డిఎస్సికి వచ్చేసరికి మీకు అక్కడ ఓన్లీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక బుక్ మిగులుతుంది, ఈ పుస్తకం మిగులుతుంది. దీంతోపాటు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మీకు ఉన్నటువంటి టైంలో వాటిని బాగా కవర్ చేయొచ్చు. బాగా కవర్ చేసి మీరు చాలా ఎఫెక్టివ్గా మీరు పోటీ ఇవ్వడమే కాదు జాబ్ కూడా సాధించవచ్చు. ఇప్పటివరకు టెట్ క్వాలిఫై కానిటువంటి అభ్యర్థులు కూడా టెట్లో ఒక గౌరవప్రదమైనటువంటి స్కోర్ సాధించడంతో పాటుగా డిఎస్సిలో జాబ్ కూడా సాధించవచ్చు. అయితే ఈ క్రమంలో మ్యాథ్స్ వాళ్ళకి, బయాలజికల్ సైన్స్ వాళ్ళకి, ఫిజికల్ సైన్స్ వాళ్ళకి వేరే ఉంటుంది. ఇప్పుడు మ్యాథ్స్ వాళ్ళకి వాళ్ళు సైన్స్ తప్పనిసరిగా పేపర్ 2లో వాళ్ళు చదవాలి టెట్ కోసం. అదేవిధంగా బయాలజికల్ సైన్స్ వాళ్ళు, ఫిజికల్ సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ 30 మార్కులకు ఉంటుంది, మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెథడ్ కలిపి. సో ఈ క్రమంలో వాళ్ళు కంటెంట్ మీద అంటే ఇప్పుడు బయాలజికల్ సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ కంటెంట్ అనేది ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ 30 మార్కుల కోసం వాళ్ళు దాని మీద దృష్టి పెట్టడం కంటే రిమైనింగ్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 90 మార్కుల మీద దృష్టి పెట్టడం బెటర్. ఎందుకంటే మ్యాథ్స్ వాళ్ళకి బయాలజికల్ సైన్స్ అనేది డిఎస్సిలో రాదు. అదేవిధంగా బయాలజికల్ సైన్స్ వాళ్ళకి కూడా మ్యాథ్స్ అనేది రాదు కాబట్టి వాళ్ళకి డిఎస్సిలో ఏదైతే సబ్జెక్ట్ రాదు, ఇప్పుడు టెట్లో వాళ్ళు రాస్తున్నారు, వాళ్ళకి వస్తుంది ప్రశ్నలు, కానీ డిఎస్సిలో రావు కాబట్టి అవి ఒకవేళ వీళ్ళకి కష్టంగా అనిపిస్తాయి. ఒకవేళ ఈజీగా ఉంటే దాంట్లో వాళ్ళు ఎక్కువ స్కోర్ చేయడానికి ప్రయత్నించవచ్చు. ఉదాహరణకి ఒక టెట్ మ్యాథ్స్ అభ్యర్థికి సైకాలజీ కంటే కూడా నాకు బయాలజికల్ సైన్స్ ఈజీ అనిపించినప్పుడు బయాలజికల్ సైన్స్ చదవచ్చు. కాకపోతే ఈ రెండు కూడా డిఎస్సిలో రావు. డిఎస్సిలో సైకాలజీ రాదు, ఒక బయాలజికల్ సైన్స్ అభ్యర్థికి ప్రశ్నలు అనేవి సైకాలజీ నుంచి రావు, అదేవిధంగా మ్యాథ్స్ నుంచి కూడా రావు. అలాంటప్పుడు ఆయనకి ఏది ఈజీగా అనిపిస్తుంది, టెట్లో స్కోర్ చేయడానికి ఏది ఈజీ అనిపిస్తుందో ఆ సబ్జెక్ట్ని ప్రిపేర్ అవ్వడం బెటర్. సేమ్ మ్యాథ్స్ అయినా లేకపోతే సైన్స్ అభ్యర్థి అయినా సరే వాళ్ళకి కాకపోతే పేపర్ 2లో సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ చదవాల్సిందే, మ్యాథ్స్ వాళ్ళు సైన్స్ చదవాల్సిందే కాబట్టి దానికి మనం ఏం చేయలేం. కాకపోతే మనం క్వాలిఫై కావాలి, వీళ్ళనంత ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి కాబట్టి కంటెంట్ వరకు ఖచ్చితంగా 30 మార్కులు వాళ్ళ సబ్జెక్ట్కి సంబంధించి ఒక మ్యాథ్స్ అభ్యర్థికి కానీ సైన్స్ అభ్యర్థికి కానీ వాళ్ళ సబ్జెక్ట్కి సంబంధించి ఆ 30 మార్కులు ఏవైతే వస్తాయో ఆ 30 మార్కులను పర్ఫెక్ట్గా చదవాలి. ఎంత పర్ఫెక్ట్గా అంటే ఆ 30 మార్కుల్లో 25 కంటే తక్కువ రాకుండా ఉండే విధంగా చదవాలి. మనం ఏదో 30 మార్కులు చదువుతున్నామని కాకుండా రేపు పొద్దున్న డిఎస్సిలో వచ్చేటువంటి 60 మార్కుల కోసం మనం చదువుతున్నాం అనే విధంగా టెట్లోనే ఆ 30 మార్కుల కోసం చదవాలి. సో మిగతా 120 మార్కులు ఏవైతే ఉన్నాయో ఆ 120 మార్కుల్లో మనకి టెట్లో వీళ్ళని ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం కోసం, టెట్ క్వాలిఫై కావడం కోసం ఏవి వాళ్ళకి ఈజీగా అనిపిస్తే అవి చదవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇంగ్లీష్ అండ్ తెలుగు విషయంలో నేను చెప్పాను, ఇంగ్లీష్లో మనకి ఎట్లాంటివి మనం చదివితే మనకి ఈజీగా ఉంటాయి, లేకపోతే ఎక్కువ ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది, సైకాలజీలో ఎట్లాంటి అవకాశం ఉంది, అదేవిధంగా తెలుగులో మనకి ఎలాంటి చదివితే మనకి అవకాశం ఉంది అని నేను ఆల్రెడీ చెప్పాను. దాంతోపాటుగా ఆపోజిట్ మనకి సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ సిలబస్ చదవడం కష్టంగా అనిపిస్తే దాన్ని వేరే దగ్గర కాన్సన్ట్రేట్ చేయాలి పూర్తిగా, సైకాలజీ మీద కావచ్చు, ఇంగ్లీష్ మీద కావచ్చు, లేకపోతే తెలుగు మీద కావచ్చు. సేమ్ సైన్స్ వాళ్ళకి కూడా మ్యాథ్స్ ఇబ్బంది, నేను మ్యాథ్స్ అస్సలకే టచ్ చేయలేను, నా వల్ల కాదు అంటే మాత్రం మ్యాక్సిమం కొంచెం బేసిక్స్ ఏవైతే ఉంటాయో టచ్ చేయడం బెటరు. లేదు నా వల్ల కాదు అంటే మాత్రం దాన్ని వేరే దాని మీద
దృష్టి కేంద్రీకరించడం మంచిది. కాబట్టి మ్యాథ్స్ వాళ్ళకి బయాలజికల్ సైన్స్ కొంచెం కష్టం అనిపిస్తే మార్క్స్ కోసం మనం మిగతా సబ్జెక్ట్స్ మీద ఆధారపడాలి టెట్లో. కాకపోతే కంటెంట్ అండ్ మెథడ్స్కి మాత్రం 30 మార్కులైనా సరే దానికి చాలా ఎక్కువ టైం కేటాయించాలి. ఎందుకంటే డిఎస్సికి అది ఉపయోగపడుతుంది. సేమ్ సైన్స్ వాళ్ళు కూడా అంతే. వాళ్ళకి ఒకవేళ మ్యాథ్స్ ఇబ్బంది అనిపిస్తే మిగతా 30 ఏది మన తెలుగు, ఇంగ్లీషు, అదేవిధంగా సైకాలజీ ఏదైతే ఉందో వాటిలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. కానీ వాళ్ళు కూడా కంటెంట్ అండ్ మెథడ్స్కి మాత్రం బాగా చదవాలి. ఉన్న 30 మార్కులైనా ఎక్కువ టైం కేటాయించాలి. అండ్ మనకి లాంగ్వేజెస్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు తెలుగులో మీకు ఒక 8 మార్కులు ఎవరైనా అంటే కొన్ని కనీస సామర్థ్యాలు ఉన్నవాళ్ళు, భాషా సామర్థ్యాలు ఉన్న వాళ్ళు కూడా సంపాదించవచ్చు. తెలుగులో ఒక 8 మార్కులు ఒక పారాగ్రాఫ్ ఇచ్చి 3 క్వశ్చన్లు అడుగుతాడు. ఒక సాధారణ ఒక పద్యం ఇచ్చి ఒక 5 ప్రశ్నలు అడుగుతాడు. 8 మీకు ఎలాంటి సాహిత్య జ్ఞానం, వ్యాకరణ జ్ఞానం లేకపోయినా సరే ఒక 8 మార్కులు మనం సంపాదించవచ్చు. సేమ్ ఇంగ్లీష్లో కూడా మనకి వ్యాకరణ జ్ఞానం ఇలాంటివి లేకుండా ఒక పారాగ్రాఫ్ చదివి అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం ఉన్నా సరే ఒక 5 ప్రశ్నలు అడుగుతాడు. సో దీనికి తోడుగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని అంశాలను ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మనం నేర్చుకున్నాం అనుకోండి. అవి నేర్చుకోవడం వల్ల సాధారణ అంశాలు అవి. సో అవి నేర్చుకోవడం వల్ల 20 మార్కులు కూడా మనం తీసుకోవచ్చు. ఇది ఇంగ్లీష్లో ఒక 20 మార్కులు, తెలుగులో ఒక 20 మార్కులు. సైకాలజీలో కూడా ఇంతకుముందు నేను చెప్పినటువంటి అంశాల మీద మనం దృష్టి కేంద్రీకరిస్తే దాంట్లో కూడా బాగానే స్కోర్ చేయొచ్చు. ఈ రకంగా చేస్తే మ్యాథ్స్, సైన్స్ వాళ్ళు కూడా మనకు డిఎస్సిలో క్వాలిఫై కావడంతో పాటు కొంచెం ఎక్కువ మార్కులు తెచ్చుకొని 100 అబవ్ కూడా తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా మనం డిఎస్సిలో కూడా మనం మంచి పోటీ ఇవ్వడమే మాత్రమే కాకుండా ఉద్యోగాన్ని కూడా సంపాదించడానికి అవకాశం ఉంటుంది.